అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ పైన మహిళా కబడ్డీ అనే సినిమాను చేయబోతున్నాను. దానికి నేను ముఖ్యంగా ఏంటంటే, నేను కూడా కబడ్డీ ప్లేయర్ను. డిస్ట్రిక్ట్ కబడ్డీల వరకు నేను వచ్చాను. నేను అప్పుడు మా దగ్గర సమితి ప్రెసిడెంట్ ఉండే విఠల్ రెడ్డి అని, ఆయన ద్వారా నేను ఛాంపియన్గా, కబడ్డీ ఛాంపియన్గా షీట్ తీసుకున్నది జరిగింది అప్పుడు. కాబట్టి నాకు చిన్నప్పటి నుండి కబడ్డీ అంటే ఒక బాగా ఇంట్రెస్ట్. కానీ ఈ మధ్య కాలంలో మనకు 2 సార్లు వరల్డ్లో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఛాంపియన్స్గా మహిళలు గెలుచున్నారు. కాబట్టి మా వైసాబ్ చెప్పినట్టు క్రికెట్ తర్వాత కబడ్డీకే మంచి క్రేజ్ ఉంది యూత్లో కానీ జనాలలో కానీ. కాబట్టి కబడ్డీ చేయాలని నేను మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రోచ్ కావడం జరిగింది. ఆయన ఇండియా టీం కోచ్, కబడ్డీ టీంకు కోచ్ వారు. నాకు చాలా రోజుల నుంచి తెలుసు. నేను వారి ద్వారానే కొంత తెలుసుకొని కబడ్డీ అయితేనే బాగుంటుందని, కబడ్డీ చేయాలనే దాని మీద మేము పూజా నర్వాళ్ళు కూడా వీరే మాట్లాడినారు. ఇంకా తర్వాత మన కబడ్డీలో ఇంకొక 6 మెంబర్స్ కూడా టీం, మెయిన్ కబడ్డీ టీం వాళ్ళని కూడా తీసుకోవాలనుకున్నాము. సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయింది, విత్ డైలాగ్తో కూడా అంతా కంప్లీట్ అయింది. సాంగ్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఒక 2 మంగిలి వాడింది, 2 పాటలు మధుప్రియ పాడింది, ఒక పాట గీతా మాధురి పాడింది. మధుప్రియ కబడ్డీ టైటిల్ సాంగ్ మధుప్రియతో పాడించాను, కబడ్డీ కబడ్డీ అని. కాబట్టి ఈ మహిళల మీద చేస్తే బాగుంటుంది. ఎవరు కూడా ఫుల్ లెంత్ చేయలేదు. మా కథ కూడా ఏంటంటే, ఒక మామూలు విలేజ్ గర్ల్ ఇండియన్ ఛాంపియన్ అవుతుంది. దానికి ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు పడుతూ, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఒక మహిళ ఇండియన్ ఛాంపియన్ అవుతుంది అనేది మెయిన్ కథ తీసుకొని చేయడం జరుగుతుంది. దీనిలో మెయిన్ క్యారెక్టర్ మాకు సుమన్ గారు ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నాము, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నాము. ఆయనతో పాటు ఆమెని ఇంద్రజ కూడా పనిచేస్తున్నారు. సార్కి ఎప్పుడో చెప్పినాను నేను, కానీ ఇంకా ఇప్పటికీ సార్ అనుకుంటున్నాను, సార్ గెస్ట్ గానే వచ్చినాను. కానీ సార్ మీరు ఇలా మెయిన్ క్యారెక్టర్ చేయబోతున్నారు మాకు. సార్తో నేను గతంలో కూడా సినిమా చేస్తున్నాను. అలాగే అక్సా ఖాన్ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తుంది అమ్మాయి కూడా. ఇంకొక హీరోయిన్ కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో అమ్మాయిని కూడా చూస్తారు. తర్వాత రాధికా రెడ్డి గారు కూడా, వారు కూడా కబడ్డీలో బాగా ప్రావీణ్యత ఉంది, వారు కూడా ఇందులో యాక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మాకు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇండియన్ కబడ్డీ టీం కోచ్, అలాగే మా సినిమాలు కూడా కోచ్గా చేయబోతున్నారు, ఆర్టిస్ట్గా. ప్లస్ పూజా నర్వాల్ కూడా చేయబోతున్నారు. తప్పకుండా ఒక మంచి కబడ్డీ సినిమాని మన హిందీ అండ్ తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నాం త్వరలో. ఈ సినిమా అంటే నాకు ఇప్పుడు ఆర్కే దీక్ష రిలీజ్కి ఉంది, మార్చ్ ఏప్రిల్ 3 అనుకుంటున్నాం. ఆ సినిమా రిలీజ్ కాగానే దీన్ని కంటిన్యూ షెడ్యూల్ చేయాలి అని ప్లాన్ చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ సినిమాకి మంచి కథ కుదిరింది. కబడ్డీలో మహిళలు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది జనాలలో కూడా. ఇప్పుడు మనకు బాయ్స్ కబడ్డీ వచ్చింది, అది హిట్ అయింది, చాలా మందికి తెలుసు. కానీ ఈ కబడ్డీ ఏంటంటే, మహిళలు కబడ్డీ ఆడితే ఎంత ఫేస్ చేస్తారు, ప్రాబ్లం ఎన్ని ఫేస్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఎక్కువ మంది రాలేకపోతున్నారు అనేది మెయిన్గా తీసుకొని, ఇలా చేస్తే డెఫినెట్గా మనం ప్లేయర్ కావచ్చు, ప్లేయర్ అయితే ఏం భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా చూపించబోతున్నాం. కాబట్టి దీన్ని అంటే ఒక అమ్మాయి ట్రయాంగిల్ లవ్లో ఉంటే కబడ్డీలో ఎంత మైనస్ ఉంటుంది, ఎంత ప్లస్ ఉంటుంది అనేది కూడా చూపిస్తూ చాలా బాగా చేయబోతున్నాం. మొత్తం కంప్లీట్ సబ్జెక్టు రెడీ అయిపోయింది, పాటలు రెడీ అయిపోయినాయి. ఈ సినిమా రిలీజ్ కాగానే దాన్ని కంటిన్యూ చేయబోతున్నాం. దీనికి పూర్తి సహకారాన్ని అందించిన మా శ్రీనివాస్ రెడ్డి గారికి సభాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా పూజా నర్వాల్ కూడా థ్యాంక్ యూ మేడం. అలాగే మా అక్సా కూడా చెప్పగానే కథ నచ్చి అక్సా కూడా చేయడానికి ఒప్పుకుంది. థ్యాంక్ యూ అక్సా. అయితే మా గురువు లాంటివి మా సుమన్ గారు గురువు, ప్లస్ ఆయన వారిని చూస్తేనే మనకి వెంకటేశ్వరుడు కూడా గుర్తొస్తారు. నేను వెంకటేశ్వరునికి పరమ భక్తుని. నేను ప్రతి సాటర్డే ఉపవాసం ఉంటా సార్, కాబట్టి నాకు బాగా అభిమానం సార్ అంటే. కాబట్టి సార్ మెయిన్ మనకు హీరో లాంటి క్యారెక్టర్ చేస్తుంటాం మా సినిమాలో. వారి ద్వారానే మాకు కథ అంతా టర్న్ అయిపోతుంది. ఆ మంచి కథలో మంచి క్యారెక్టర్ సార్ది. కాబట్టి సార్ ఆశీస్సులు మాకు, మా సినిమాకు కూడా ఎప్పుడు ఉండాలని, ఉంటాయని కూడా. ఆ సార్ బాంబేలో ఫుల్ బిజీ ఉన్నా మా కోసం వచ్చినాడు సార్. మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్. అలాగే రాధికా రెడ్డి గారు కూడా థ్యాంక్స్. చెప్పగానే మేడం గారు కూడా వచ్చారు. ఇన్ ఫ్యూచర్లో మన సినిమాలో ఇండియన్ కబడ్డీ టీం వాళ్ళను తీసుకురావడానికి పూర్తి సహకారం అందిస్తున్న
మరొక్కసారి అందిస్తున్న మా శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఈ సినిమాని విజయవంతం చేద్దాం. అందరికీ అబ్బా ఇంత బాగుంటుంది ఆ సినిమా అనే విధంగా చూపించడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. నేనే డైరెక్టర్ కాబట్టి, ప్రొడ్యూసర్ కూడా నేనే కాబట్టి 100% దీన్ని పర్ఫెక్ట్ గా చేసి మన తెలుగు ప్రేక్షకులకు అలాగే హిందీ ప్రేక్షకులకు చూపించడానికి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మీరు కూడా మమ్మల్ని మంచి బ్లెస్ చేసి ఈ సినిమా బాగా రావాలని అందరూ కోరుకోవాలని మరొకసారి అందరికీ థ్యాంక్ యూ వెరీ